మా అన్నయ్య కూడా వచ్చాడు కదా నాతోని. హీఈస్ వెరీ ప్రౌడ్ ఆఫ్ మీ. బట్ నీకు ఈజీగా రెప్లికాస్ దొరుకుతాయి. ఒక $30-40లో నీకు ఒక $100 పర్ఫ్యూమ్ వచ్చేస్తుంది. మీకు టెంపుల్ చూపిస్తాను నేను. సో ఇది నా ఫస్ట్ టైం అనమాట ఇక్కడికి ఇట్లా రావడము. నాకే డిఫరెంట్గా అనిపిస్తుంది. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ భవానీ దండే. సో ఈరోజు టెక్సస్లో మేము ఫేమస్ టెంపుల్కి వెళ్తున్నాం. లైక్ హైదరాబాద్లో మనకి చిల్కూరు బాలాజీ ఎట్లానో టెక్సస్లో కార్యసిద్ధి హనుమాన్ టెంపుల్ చాలా ఫేమస్. మేమైతే ఇప్పుడు అక్కడికి వెళ్తున్నాము. హైదరాబాద్లో మనము చిల్కూరు బాలాజీకి వీసా కోసం, జాబ్స్ కోసం అట్లా వెళ్తూ ఉంటాం కదా. ఇక్కడ పీపుల్ కూడా లైక్ వీసా స్టేటస్ కోసం, జాబ్స్ కోసం కోరికలు అన్నీ తీరుతాయి అని చెప్పేసి నమ్ముతారు. అన్ని స్టేట్స్ నుంచి ఈ స్టేట్కి వచ్చి ఓన్లీ టెంపుల్ విజిట్కే వస్తారు చాలామంది. సో ఇక్కడికి వచ్చినప్పుడు టెంపుల్ ఎట్లా మిస్ అవుతాం, సో అందుకే మేము కూడా అక్కడికి వెళ్తున్నాం. లాస్ట్ టైం వచ్చినప్పుడు అపాయింట్మెంట్స్ ఏం లేవు కదా. ఇప్పుడు కొత్తగా మనము బుక్ చేసుకోవాలి అపాయింట్మెంట్. మేము ఈరోజు ఎర్లీ మార్నింగ్ స్లాట్ 5:30 AM ఓపెన్ అయింది. సాటర్డేస్ అండ్ ట్యూస్డేస్ స్పెసిఫిక్గా అది. అండ్ మేమైతే 2:30కి బుక్ చేసుకున్నాం స్లాట్. మాకు ట్రావెల్ ఇంకా 4 hours ఉంది. ఇప్పుడే స్టార్ట్ అయినాం, జస్ట్ స్టార్ట్ అయ్యి ఒక 10 minutes కూడా అవ్వలేదు. సో 4 hours మాకు రీచ్ అవ్వడానికి టైం పడుతుంది. మేబీ అక్కడ కరెక్ట్ ETA వచ్చి 2 o'clock ఉంటాం. 2:30కి దర్శనం. సో తర్వాత ఇంకా డాలస్లో ఫుడ్ కూడా తినాలి. అన్ని క్లిప్స్ చూపిస్తాను మీకు. టెంపుల్ మేబీ టెంపుల్లో రికార్డ్ చేయలేను, దే విల్ నాట్ అలవ్. టెంపుల్ బయట ఐ కెన్ షో యూ గైస్. సో మీరు కూడా దర్శనం చేసుకోవచ్చు. సో అన్నీ మనం నార్మల్గా టెంపుల్ తర్వాత ఫుడ్ ఇంకెక్కడికి వెళ్దాం. ఒక పర్ఫ్యూమ్ స్టోర్కి వెళ్తున్నాం. అదేంటంటే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ హోల్సేల్ పర్ఫ్యూమ్ స్టోర్స్ అంట. సో ఏ పర్ఫ్యూమ్కైనా కానీ ఈజీగా రెప్లికా దొరుకుతుంది. ఇప్పుడు మనం బయట $80, $150, $200 పెట్టి పెద్ద పెద్ద పర్ఫ్యూమ్స్ కొనే కంటే ఆడ నీకు అవే పర్ఫ్యూమ్స్ సేమ్ ఫ్రేగ్రెన్స్, సేమ్ పర్ఫార్మెన్స్ ఉంటాయి. బట్ నీకు ఈజీగా రెప్లికాస్ దొరుకుతాయి. ఒక $30-40లో నీకు ఒక $100 పర్ఫ్యూమ్ వచ్చేస్తుంది. ఎగ్జాక్ట్ బ్రాండ్ ఏం ఉండకపోవచ్చు, కొన్నిసార్లు ఎగ్జాక్ట్ బ్రాండ్ కూడా దొరుకుతుందంట. రీసెంట్గా మా ఫ్రెండ్ వెళ్ళిండు, బట్ రెప్లికాస్ అయితే దొరుకుతాయి. ఓకే, సో నాకు తెలిసి ఇది చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. హూ ఆర్ ఇన్ టెక్సస్ ఆర్ ఇల్స్ ఎవరైతే టెక్సస్కి విజిట్ అయినప్పుడు దే కెన్ విజిట్ దట్ స్టోర్. ఫాలో అవుతున్నాను. మీరు గెలుచుకున్నారు. అండ్ ఇప్పుడు బ్రేక్ తీసుకున్నాం మేము. సో జస్ట్ మేము బకీస్లో ఆగినాం అండ్ కొంచెం షార్ట్ బ్రేక్ తీసుకొని మళ్ళీ స్టార్ట్ చేసినాం డ్రైవింగ్. ఆల్మోస్ట్ డాలస్కి వచ్చేసినాం కదా. అనుకో ఆల్మోస్ట్ ఏం కాదు, ఇంకా 1 hour పైన, ఇంకొక హాఫ్ జర్నీ ఉంది. యా, మీకు టెంపుల్ చూపిస్తాను నేను.
చాలా బాగుంటుంది టెంపుల్ అయితే. నాకైతే ఇండియాకి వచ్చిన ఫీలింగ్ వస్తుంది. ఎంతమంది ఇండియన్స్ ఉంటారు ఇక్కడ. సో జస్ట్ నౌ మేము కంప్లీట్ చేసుకున్నాం దర్శనం. మేబీ స్లాట్స్ పెట్టినందుక లేకపోతే ఈ టైం 3:30, 4 o'clockకి జనాలు లేరా నాకు తెలియదు. చాలా పీస్ఫుల్ ఉంటుంది ఇక్కడ కూర్చుంటే. ఇండియన్ వైబ్. చాలామంది మొక్కుకుంటారు, లైక్ జాబ్ కోసమైనా ఏదైనా కోరికలు, ఈ కోరికైనా సరే మొక్కుకొని అక్కడ ఒక స్తంభం ఉంటుంది, కడతారు. అండ్ 11 days చాంటింగ్ చేసి వాళ్ళు ఇచ్చిన శ్లోకం చదువుకొని హనుమాన్కి ఎవ్రీడే ఏమైనా కోరికలు తీరుతాయని నమ్మకం. నేను లాస్ట్ టైం చేసిన 11 days చాలా మంచిగా అనిపించింది. వెళ్తే ఏ కోరికైనా సరే తీరుతుంది అని చెప్పేసి గట్టిగా నమ్ముతారు ఇక్కడ. ఇక్కడిక్కడ స్టేట్స్ నుంచో ఇక్కడికి వచ్చి మరీ మొక్కుకొని ఓన్లీ స్పెసిఫిక్గా ఈ టెంపుల్ కోసమే వస్తారు డాలస్కి. అండ్ మాతో ధన్యత కూడా వచ్చింది టెంపుల్కి. యా, తను కూడా ఇట్లా ఇష్టం ఎక్స్ప్లోర్ చేయడము అండ్ ఆల్. అది యాక్చువల్లీ చదువుతుంది స్టోరీ అంతా. అంటే అక్కడ పోస్టర్స్ మీద ఉన్నాయి కదా స్టోరీస్, రాముడు, హనుమాన్, ఆ స్టోరీస్ అవన్నీ చదువుతుంది అనమాట. సో నేను అందుకే ఎంతసేపు డిస్టర్బ్ చేయలేదు, సరే చదవనులే అని చెప్పేసి. సో ఇది నా ఫస్ట్ టైం అనమాట ఇక్కడికి ఇట్లా రావడము. చాలా లైక్ ముందు మనం అక్కడికి కూడా వెళ్ళాం కదా, అయ్యప్ప స్వామి టెంపుల్ నువ్వు, అండ్ హిందూ టెంపుల్ ఆఫ్ ఫ్లోరిడా కూడా వెళ్ళాం. థర్డ్ టైం అంటే ఇది చాలా విన్నా నేను డాలస్ ఇది. యా, సో ఆల్వేస్ వాంటెడ్ టు కమ్ అండ్ సీ. బాగుంది అంతా. అండ్ ఇక్కడ ఇవన్నీ పోర్ట్రేట్స్లో స్టోరీ అంతా చదువుతున్నా. సో ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్ టు ఎక్స్ప్లోర్ లైక్ డిఫరెంట్ థింగ్స్ అనమాట. సో అంతా బాగుంది. అండ్ నేను చాలా రష్ ఉంటుంది అది ఇది అని విన్నా, బట్ ఐ థింక్ కొత్త సిస్టమ్ వల్ల ఐ థింక్ రష్. అండ్ ఆల్సో ఇట్ ఇస్ లైక్ 4 o'clock, మేబీ ఇంకొంచెం సేపు అయితే చాలా మంది వస్తారు. లాస్ట్ టైం ఆరతి ఎక్స్పీరియన్స్ చేసిన నేను ఇట్లా డీప్కి వెళ్ళిపోయినా. ఇంకా నన్ను ఎవరు పిలిచినా పలకలు లేకుండా చాలా డీప్కి వెళ్ళిపోయినా. ఇప్పుడు మేబీ ఈవినింగ్ మళ్ళీ ఆరతి ఉంటుంది అనమాట. ఆరతి ఇంకా చాలా బాగుంటుంది యాక్చువల్లీ. ఈసారి ఆరతి మిస్ అవుతున్నాం. బాగుంది చాలా. లాస్ట్ టైం మేము వచ్చినాం కదా, నేను వచ్చినా కదా టెక్సస్ కన్నయ్య దగ్గరికి, అప్పుడు సాయంత్రం వచ్చినాం అనమాట. ఐ థింక్ నైట్ ఆల్మోస్ట్ సాయంత్రం వచ్చినాం. అప్పుడు ఆరతి, చాలామంది జనాలు, అసలు నడవడానికి స్పేస్ కూడా లేదు, చాలామంది ఉంది. అప్పుడు అర్థమైంది డాలస్లో ఇంతమంది మన తెలుగు వాళ్ళు ఉన్నారు, మన 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 వాళ్ళు ఉన్నారు డాలస్లో అని చెప్పి నాకు అప్పుడు అర్థమైంది. అయినా మా అక్కడ హిందూ టెంపుల్ ఆఫ్ ఫ్లోరిడా దగ్గర కూడా ఆ టెంపుల్లో కూడా మన శివరాత్రికి వెళ్తే ఫుల్ క్రౌడ్, అసలు స్పేస్ లేదు వెళ్ళడానికి. ఐ థింక్ ఫెస్టివల్స్ అప్పుడు ఐ థింక్ చాలా కానీ ఇంకా డాలస్లో మన వాళ్ళు ఎక్కువ చాలా మంది. బట్ యా, మంచి ఇట్లా కొత్తవి ఎక్స్ప్లోర్ చేస్తూ ఉండాలి. కొత్తవి తెలుసుకోవడం అనేది దేర్ ఇస్ నథింగ్ రాంగ్. వాట్ షీ వాంట్స్ టు టెల్ ఇస్ అన్నీ ఎక్స్ప్లోర్ చేయాలి, అన్ని కల్చర్స్ చూడాలి, నేర్చుకోవాలి అని చెప్పేసి తను అంటుంది. అంతా ఒకటే ప్రీచ్ చేస్తుంది నా ఒపీనియన్, అన్ని రిలీజియన్స్ కానీ ఏదైనా కానీ. సో యా, ఓకే. సో మేము కొంచెం ఇక్కడ కూర్చొని మేము ఇంకా వెళ్ళిపోతాం. కొంచెం పీస్ఫుల్గా ఉంటుంది కదా. సో ఐ వాంట్ టు సిట్ కామ్లీ
పీస్గా కొంచెం టెంపుల్ వైబ్, ఆ కామ్నెస్ కావాలి. ప్రసాదం తీసుకున్నాం అండ్ దిస్ ఇస్ అ ప్రసాదం. దర్శనం అయితే అయిపోయింది. నేను ఇప్పుడు ఎందుకు మీతో లైక్ ఇట్లా కెమెరా పెట్టి మాట్లాడుతున్నా అంటే నాకేమనిపించింది అంటే లైక్ ఎప్పుడైనా టెంపుల్స్కి వచ్చినప్పుడు లేకపోతే ఇట్లా పీస్ఫుల్ ప్లేసెస్కి వచ్చినప్పుడు మైండ్ చాలా రిలాక్స్డ్గా కామ్గా అవుతుంది. అండ్ నేనైతే నాకు అవ్విచ్చేయి అని చెప్పి ఎప్పుడు కోరుకోను. ఎవ్రీ టైమ్ వెన్ ఐ కమ్ టు టెంపుల్స్ ద ఓన్లీ థింగ్ ఐ రిక్వెస్ట్ గాడ్ ఈజ్ లైక్ నా లైఫ్లో ఏది కరెక్ట్ అనిపిస్తే నువ్వు అది నాకు ఇస్తావు. నాకు తెలుసు ఏం స్ట్రగుల్స్ ఇచ్చినా పర్లేదు, బట్ ఆ స్ట్రెంగ్త్ కావాలి నాకు టు బేర్ దట్ ప్రాబ్లమ్స్ ఆర్ స్ట్రగుల్స్. అంతుంటే చాలు. అంతేగాని నాకు స్ట్రగుల్స్ ఇవ్వకు, హ్యాపీనెస్ ఇయ్యు, లేకపోతే ఇది ఇయ్యో అది ఇయ్యో, ఐ డోంట్ ఆస్క్ దట్. నేనైతే పర్సనల్గా ఇట్లా ప్రే చేస్తాను గాడ్ని. నాకు ఇది చెప్పాలనిపించింది మీతో, సో చెప్పిన అనమాట. సో ఈ డ్రెస్ నేను వేసుకున్నా. ఇది నేను ఎక్కడ తీసుకున్నా అంటే ఇండియాలో నేను వర్క్ చేసినప్పుడు ఏడీపీలో స్టోర్ పెడితే ఆ స్టోర్లో తీసుకున్నా. అండ్ ఈ డ్రెస్ నాకు ఎందుకు ఇష్టం అని అంటే దిస్ ఇస్ ప్రాపర్ హ్యాండ్మేడ్ వర్క్. సో వాళ్ళు ఓన్లీ హ్యాండ్మేడ్ వర్క్స్ మాత్రమే సెల్ చేస్తారు. సో వాళ్ళ దగ్గర నేను ఇది తీసుకున్నాను అనమాట. ఎన్ని ఇయర్స్ అయిందంటే నాకు తెలిసి ఒక 3 ఇయర్స్ ఆల్మోస్ట్ మోర్ దెన్ 3 ఇయర్స్ అవుతుంది. సో ఈ డ్రెస్ నాకు చాలా ఇష్టం. దీని మీదకి దుపట్టా కూడా ఉండే, బట్ నేను తీసుకొని రాలేదు. వన్ ఫైన్ డే నేను దుపట్టా కూడా మీకు చూపిస్తాను. అండ్ యా, ఇది నా అవుట్ఫిట్ టు డాలస్ టెంపుల్. అసలు నాకు ఇండియాలో షూస్ అంటే చిరాకు వచ్చేది, బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఎక్కడికి వెళ్ళినా ఆఖరికి టెంపుల్కి వచ్చినా షూస్ వేసుకుంటున్నా. ఫస్ట్ టైం అనుకుంటా టెంపుల్కి వచ్చినప్పుడు షూస్ వేసుకోవడం ఇప్పుడు. కానీ ఎక్కడికి వెళ్ళినా షూస్ లేకపోతే కంఫర్ట్గా నడవలేము అసలు. చెప్పులతో అస్సలు కాదు. ఐ షో యూ వెయిట్. నాకే డిఫరెంట్గా అనిపిస్తుంది షూస్ వేసుకున్న ఇంత ట్రెడిషనల్ అటైర్ మీద, బట్ కంఫర్ట్ ఇంపార్టెంట్ కదా. ఇప్పుడు మేము వి థాట్ ఆఫ్ గోయింగ్ అండ్ ఈటింగ్ ఫుడ్ అవుట్ సైడ్ ఏదైనా మంచి రెస్టారెంట్లో. మేము నైట్ వరకు డాలస్లోనే ఉంటాం కాబట్టి ఇప్పుడు వీఆర్ ఈటింగ్ గుడ్లోనే. మా అన్నయ్య వెళ్ళిండు ఆర్డర్ ఇవ్వడానికి, ఓపిక లేదు అస్సలు. మార్నింగ్ స్మూదీ తాగినా నేనైతే. అండ్ ఆల్మోస్ట్ ఈవినింగ్ ఇది 5 అవుతుంది ఆ టైము. ఎగ్జాక్ట్లీ 5 అవుతుంది. 5 వరకు వీ హ్యాడ్ చిప్స్ ఇంకా గ్రేప్స్ అదంతా, బట్ అయినా కూడా వితౌట్ ఫుడ్ అంటే అందుకే నేను డ్రైన్ అయిపోయినా. నాకు ఎనర్జీ లేదు బాడీలో. అండ్ నా ఫేస్ కూడా చాలా డల్గా కనిపిస్తుంది అనుకుంటా, బికాస్ ఎవ్రీడే ప్రాపర్ టైంకి తిని ఈరోజు టైం దాటిపోయింది కదా, సో అందుకే. సో అది టెంపుల్. మేము ఇక్కడ కూర్చున్నాము. ఉడకపోస్తుంది ఏంటి ఆలస్. టెక్సస్ వెదర్ మా ఫ్లోరిడా వెదర్ సేమ్ అనిపిస్తుంది నాకు. మాకు ఇట్లనే ఉంటుంది. సో నాకు అలవాటు అయిపోయింది బేసికలీ. సో ఫైనల్లీ ఫుడ్ వచ్చేసింది. పులిహోర, సాంబార్ రైస్ అండ్ దిస్ వన్ ఈజ్ కేసరి, హల్వా, సమోసా. సో ఇది ఇప్పుడు కంప్లీట్ చేయాలి. టెంపుల్లో పులిహోర అంటే అనే పర్ఫ్యూమ్ స్టోర్కి వెళ్ళిండు పర్ఫ్యూమ్స్ కొనడానికి. నేను వెళ్ళినా కానీ బయటికి వచ్చేసిన, ఎందుకంటే నాకు పర్ఫ్యూమ్స్ పడవు కాబట్టి. అండ్ ఆ స్మెల్ నాకు పడదు, సో అందుకే నేను బయటికి వచ్చేసిన. అండ్ నేను కార్లో కూర్చున్నా, ఇంకా వెయిట్ చేస్తున్నా రావడానికి. సో వన్స్ వచ్చిన తర్వాత విల్ గో సమ్వేర్. చిన్నారిగా రెస్టారెంట్కి వచ్చినాం, #India in Dallas. సో మా కోసం స్పెషల్గా వాళ్ళు ఖైదీ నెంబర్ 420 ఇచ్చినారు. సో ఇక్కడ కూర్చుంటున్నాం మేము వెళ్ళి. అండ్ ఐ లెట్ యూ నో,
వాట్ ఐఎమ్ గోయింగ్ టు ఈట్ హియర్, ఏం తింటా ఏంది అన్నీ చూపిస్తా. చలో ఆ ప్లేస్ అయితే అబ్బా రిలాక్స్డ్గా ఉంది ఆఫ్టర్ లాంగ్ జర్నీ అండ్ లాంగ్ డ్రైవ్ కదా. ఇప్పుడే మేము #ఇండియాలో డిన్నర్ కంప్లీట్ చేసుకున్నాం. అండ్ ద బెస్ట్ థింగ్ నాకు ఏమైంది అంటే ఐ వాజ్ జస్ట్ టాకింగ్, నా వ్లాగ్ని నేను కంటిన్యూ చేస్తున్నా. అండ్ వాళ్ళు వచ్చేసి వాళ్ళు అడిగారు మీరు యూట్యూబ్ వ్లాగ్ చేస్తున్నారా, ఇన్ఫ్లుయెన్సరా అని. నేను ఎస్ అన్నా. మాకు ఒక ప్రమోషన్ వీడియో చేస్తారా అని అడిగారు. సో నేను అసలు అనుకోలేదు, నేనేం చేస్తానని కూడా ఏం అనుకోలేదు. జస్ట్ నేను టెంపుల్కి వచ్చిన అని చెప్పి చూపిస్తున్నా. బట్ ద థింగ్ ఇస్ వాళ్ళే నన్ను రిక్వెస్ట్ చేసి ప్రమోషన్ వీడియో చేస్తారా అన్నప్పుడు ఐ వాస్ లైక్ వెరీ హ్యాపీ. అండ్ నాకేమనిపించింది అంటే ఇంకా నేను ప్రమోషన్ వీడియో కూడా చేసిన. బట్ ఇది ప్రమోషన్ కంటే ఐ మస్ట్ రికమెండ్ దిస్ ప్లేస్. అంటే నేను యూఎస్లో ఫస్ట్ టైం మండి తిన్నా, డాలస్లో. ఇప్పుడు బెస్ట్ మండి గైస్. అంటే హైదరాబాద్లో నేను తిన్న మండిని ఇట్లా జస్ట్ సెట్ చేసింది. నేను ట్రై చేసినవి 3 మండీస్. 1 ఈజ్ మలబార్ చికెన్ మండి, 1 ఈజ్ చికెన్ స్పైసీ మండి, అండ్ 1 ఈజ్ మటన్ మండి. డెఫినెట్లీ యూ హ్యావ్ టు కమ్ అండ్ ట్రై హియర్. ఇది నా పర్సనల్ ఒపీనియన్. బట్ దే ఆస్ మీ అ ప్రమోషన్ ఇన్ ఇన్స్టాగ్రామ్, సంథింగ్ వీ అచీవ్డ్ అండ్ వీఆర్ ఇన్ దట్ లైన్ ఆఫ్ అచీవ్మెంట్ అన్నప్పుడు అది క్రేజీ ఫీలింగ్ అసలు. అంటే మన ఓన్గా మనం ఛానల్ స్టార్ట్ చేసి వీఆర్ హ్యావింగ్ ఆల్ దీస్ కైండ్ ఆఫ్ థింగ్స్, వీఆర్ గెటింగ్ ఆల్ దీస్ కైండ్ ఆఫ్ థింగ్స్ అనేది విచ్ ఈస్ అ వెరీ బిగ్ థింగ్ ఇన్ మై లైఫ్ పర్సనలీ. అట్లా చాలామందికి ఉంటాయి కదా. ఐ వాంట్ టు షేర్ విత్ యూ గైస్ దిస్ థింగ్. నిజంగా ఐఎమ్ వెరీ హ్యాపీ అసలు. అండ్ మా అన్నయ్య కూడా వచ్చాడు కదా నాతోని. హీ ఈజ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ మీ. అతని కళ్ళల్లో నేను చూసినప్పుడు నాకు లిటరలీ చాలా మంచిగా అనిపించింది. యా దట్స్ ఇట్. నాకేం మాటలు రావట్లేదు. చిన్నదే, అంత పెద్ద అచీవ్మెంట్ ఏం కాదు. బట్ ది థింగ్ ఇస్ సంబడీ సీయింగ్ అవర్ వర్క్ అండ్ అప్రిషియేటింగ్ అస్ అండ్ ఆస్కింగ్ ఫర్ సంథింగ్ ఇస్ అది వేరే లెవెల్ అసలు. ఇది నేను మీతో షేర్ చేసుకుందామని, నేను ఇక్కడ నిల్చొని మీతో మాట్లాడాలి అని చెప్పి నాకు అనిపించింది. మరి మీరు నా బెస్టీస్ కదా, మీతోనే షేర్ చేసుకోవాలి ఏదైనా. సో అందుకే షేర్ చేసుకున్నాం. అండ్ యా ఇంకా మెనీ మోర్ టు కమ్. యూ షుడ్ బ్లెస్ మీ లైక్ దిస్. ఇంక అంతే చెప్తా నేను. చలో నేను ఇంటికి వెళ్ళిపోవాలి, లేట్ అయిపోతుంది, ఫుల్ టయర్డ్. చలో గైస్, సీ యూ, బాయ్.